ఏపీ 10th క్లాస్ సంబంధించి ఎస్ఏ1 ఎగ్జామ్ అయితే ఈరోజు జరిగిపోయింది. సో దానికి సంబంధించి కీ అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక ఈరోజు జరిగినటువంటి 10th క్లాస్ తెలుగు ఎస్ఏ1 సంబంధించి కీ చూడండి. ఇక్కడ మీ క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకొని ఇక్కడ ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో వాటిని మొత్తం అయితే రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మనకు మీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా FA1, FA2, ACA1 అండ్ ప్రీ ఫైనల్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ పేపర్స్ అయితే బాగా రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకైతే ఇందులోంచి ఆల్మోస్ట్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఇవే క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆన్సర్ని అయితే బాగా రివైజ్ చేసుకోండి. ఇక్కడ కేవలం ఆన్సర్లు మాత్రమే ఉన్నాయి, ఆ విషయాన్ని గమనించండి. మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కమెంట్ చేయండి. అలాగే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. అక్కడ మీకు డైరెక్ట్గా లింక్ అయితే పేస్ట్ చేస్తాను. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడనే పేస్ట్ చేస్తాను మీకు. ఇక్కడ కేవలం కీ మాత్రమే ఉంచండి, ఇది గమనించండి. మీరు మీ పేపర్లో కానీ బుక్లో కానీ రాసుకోండి ఇవన్నీ ఆన్సర్ ఎలా ఉన్నాయి ఏంటి, ప్రతి ఎస్పెషల్లీ గ్రామర్ పాయింట్ అయితే 80% మిస్ అవ్వకండి. సో డెఫినెట్గా అయితే మీరు అందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కీప్ ఆల్ FA1, FA2, SA1 అండ్ ప్రీ ఫైనల్ పేపర్స్. దాంతోపాటు మీకు సంకల్పంలో భాగంగా గవర్నమెంట్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంది, ఆ క్వశ్చన్స్ కూడా బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు అందులోంచి ఆల్మోస్ట్ 100% అయితే వస్తాయి. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు లైక్ గ్రామర్ పాయింట్ కానీ వాక్యాలు, సందులు, సమాసాలు, నానార్థాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. తర్వాత ఈ వ్యాకరణాంశాలను బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్యాసేజ్ చూడండి, ప్యాసేజ్ కూడా బాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి అన్నారు. ఈ జలియన్ వాలాబాగ్ అనే దాన్ని చాలామంది పెద్దగా రాస్తుంటారు. దాన్ని క్లుప్తంగా మెయిన్ కాన్సెప్ట్ ఎలా రాయాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అది ఒకసారి చూసుకోండి. తర్వాత సీతారామ కళ్యాణి రాయండి అని ఇచ్చాడు. సో అది కూడా చాలా క్లుప్తంగా బాగా ఇచ్చారు. ఇది కీ తయారు చేసింది ఒక గవర్నమెంట్ టీచర్ చూడండి, ఆయన డీటెయిల్స్ మీకు లాస్ట్లో అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ మొత్తం అయితే చూసుకోండి కంప్లీట్గా. ఇది ఉపవాసం సంబంధించి, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం అయితే నాకు లేదు ప్రస్తుతానికి. సో ఉన్న వాటిని మ్యాక్సిమం నేను స్క్రిప్ట్ కూడా లేకుండా ఎలాగైతే అలాగ పెట్టేస్తున్నాను. సో మీరు డోంట్ థింక్ బ్యాడ్. సో నాకున్న టైంలో ఎంత చేయాలో అంత చేస్తాను మీకు. సో ఇవన్నీ అయితే 80% మిస్ అవ్వకుండా అయితే చూసుకోండి. అలాగే ఇది ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఒక లేఖ ఇచ్చారు అండి. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగమని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయని ఇచ్చారు. ఇది చాలా బాగుంది, ఒకసారి అయితే చూడండి, వీలైతే రాసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇలాంటి లేఖలు మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే చూసుకున్నట్లయితే ఎక్కువగా సెంటెన్స్ అంటే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ కానీ అక్షర దోషాలు లేకుండా అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. మనకి ఎందుకంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అక్షర దోషాలు ఉండకూడదు, అవి చూసుకోండి. తర్వాత సంభాషణలు, ధర్మవ్యాధుడు కౌశికుడి మధ్య సంభాషణ గురించి క్లియర్గా ఇచ్చారు, ఇది కూడా చూసుకోండి. ఇక భాషాంశాలు చూడండి, అలంకారాలు కానీ సందులు, సమాసాలు, గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి, గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తాలు అండ్ వ్యతిరేక పదార్థాలు అండ్ జాతీయాలు, సంధి పదాలు, తర్వాత విగ్రహ వాక్యాలు, సమాసాలు, కర్తార్థక వాక్యాలు, కర్మణి వాక్యాలు, సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కీ మొత్తం ప్రిపేర్ చేసింది ఎస్ పార్థసారి గారు. ఆయన నెంబర్ ఇక్కడ చూడండి 9866647047. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ సార్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. జస్ట్ నాకైతే వాట్సాప్లో పోస్ట్ చేస్తారు టీచర్స్ గ్రూప్లో, మీకైతే ఇస్తున్నాను. సో దీనికి సంబంధించి PDF లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతిదీ నోట్ చేసుకోండి, రాసుకోండి, రివిజన్ చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్, PDFలు అన్నీ అయితే మన ఛానల్లో ఉచితంగా అయితే ఇస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్ వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.